పిండి అనేది ఇలా ముద్దలు చేసి పెట్టేసుకున్నాను. కొంచెం పొడి పొడి తీసుకొని ఇలా చక్కగా పలసగా చేయకుండా ఈ మందాన్ని చేసుకోండి. చక్కగా ఈ మందాన్ని చేసుకుంటే మంచిగా మనకి పొంగుతాయి అన్నమాట. మనకి గెంటు ఉంటుంది కదా, గెంటు లేకపోతే నైఫ్ అయినా సరే మనం చాకుతోటైనా సరే తయారు చేసుకోవచ్చు. ఈ 4 పక్కల తీసేసేసుకోండి చక్కగా. ఎందుకంటే అన్నీ సమానంగా ఉంటేనే బాగా చక్కగా పొంగుతాయండి. లేదంటే కరకర దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చక్కగా ఇలా చేసేస్తాను. అన్నీ సమానంగా చక్కగా ఇలా ఉన్నాయి అనుకోండి, కాలటంలో డిఫరెంట్ లేకుండా చక్కగా తేడా లేకుండా కాలుతుంది.